అటామిక్ పవర్ అణుశక్తి సంపన్న బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ జలంతర్గాములను అభివృద్ధి చేసి నావికాదళంలో ప్రవేశపెట్టారు. మూడో జలంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి. భూ ఉపరితలం, ఆకాశం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి సామర్థ్యాలను భారత్ ఇప్పటికే సొంతం చేసుకుంది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించడంపై దృష్టి పెట్టింది. అణుజలంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ప్రస్తుతం భారత్ వంటి కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిదమన్ సబ్మెరైన్ విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించారు. వచ్చే ఏడాది జనవరిలో నావికాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సబ్మెరైన్ పొడవు 112 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 10 మీటర్లు ఉంటుంది. లాంగ్ రేంజ్ K4 క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇందులో అత్యాధునిక అండర్ వాటర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. 8 వర్టికల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్స్ ఉంటాయి. 3500 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణులను ప్రయోగించవచ్చు. 83 MW కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్స్తో తనకు అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటుంది. గంటకు 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారత నావికాదళం నానాటికి బలోపేతం అవుతోందన్నారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. అణుశక్తిని అభివృద్ధి చేసుకుంటూ తిరుగులేని దళంగా మారుతోందని వెల్లడించారు. దేశంలో మూడో స్వదేశీ అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ త్వరలో నావికాదళంలో లాంఛనంగా చేరనుందని ప్రకటించారు. ఇండియన్ నేవీని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధీటుగా తిప్పి కొట్టగల సామర్థ్యం మనకు ఉందన్నారు. ప్రాజెక్టు 75 ఇండియాలో భాగంగా 6 స్టెల్త్ సబ్మెరైన్లను సమకూర్చుకునే ప్రక్రియ దాదాపు ముగింపు దశకొచ్చిందని వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నామని, ఇందులో మొదటి 4 విమానాలు 2028లో మన దేశానికి రాబోతున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ నేవీ కీలక పాత్ర పోషించిందని దినేష్ కే త్రిపాఠి గుర్తు చేశారు. మనం దూకుడుగా ముందుకెళ్లడంతో పాకిస్తాన్ నేవికా దళానికి దిక్కు తోచలేదని, దాడులు జరుగుతాయన్న భయంతో అక్కడ వెంటనే ఓడరేవులను మూసేశారని వెల్లడించారు. పశ్చిమ అరేబియా సముద్రంలో ఎలాంటి ఆపరేషన్స్కైనా సర్వసన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని త్రిపాఠి తేల్చి చెప్పారు.